శ్రీగురుభ్యో నమ హరి ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీ సరస్వతిం వ్యాసం తతో జయముదీరయతే సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమః. పార్వతీ పరమేశ్వర సభకు నమస్కారం. ఈరోజు స్కంద పురాణం అంతర్గతంగా రెండోదైన వైష్ణవ కాండం నుండి పురుషోత్తమ క్షేత్ర మహత్యం గురించి తెలుసుకోబోతున్నాం. జామిని ఇట్లా పలుకును. నారదుడు ఈ విధంగా చెప్పగా ఇంద్రదుమ్య మహారాజు ఆనందించి మనసుతో బుద్ధితో విచారించి తన శ్రమ ఫలించినదని భావించి ఎన్ని జన్మల నుండి ఆర్జించిన భాగ్యము నేటికి సంపన్నమైనది. నేను చెయ్యే పని అందిన సమస్త లోకములు పితామహుడగు బ్రహ్మ కూడా సాయం చేయుచున్నాడు. జీవనముక్తుడైన తన కుమారునుకు సాయంగా పంపును. మానవులకు ఎట్టి సాయం లభించునో అట్టి కార్యం సిద్ధించును అని నేను వృద్ధులు చెప్పగా సభల యందు విని ఉంటిని అని ఈ విధంగా రాజు ఆలోచించి సభను ముగించును. తర్వాత ముని చేపట్టుకున్న అంతఃపురానికి ప్రవేశించి పూజించి ఎత్తైన మంచంపై అతడితో కలిసి మిగిలిన రాత్రి గడుపును. తర్వాత ఉదయం కాలంలో నిత్యకర్మలు పూర్తి చేసును. జగన్నాథుని పూజించి మహానదిని దాటి ఔడ్య దేశం అంటే ఒడ్రి దేశం రాజు మార్గమును చూపుచుండగా ముందుకు సాగును. తన బలంతో కలిసి ఏకమ్ర వనమును అనే పేరు గల వనమునకు చేరును. మరికొంత ముందుకు వెళ్ళి అచట గంధపతి అనే పేరు గల వేగంగా ప్రవహించుచున్న చల్లని నీరు గల నదిని త్వరగా దాటిను. కోటిలింగేశ్వరునికి పూర్ణాయితి పూజ చేయనప్పుడు మోగించే చర్చరి, శంఖం, కవాళకం, మృదంగం, మురుజయ మున్నిగిన వాద్యములు చెప్పును. ఆ మహారణ్యమునందున దూరము నుండి వినును. ఆ శబ్దం నీలాద్రి నుండి వచ్చుచున్నదని తలిచి ప్రీతితో నారదునికి ఎట్లా అడుగును. ఓ మహాముని, ఈ ధ్వని అచట నుండి వచ్చుచున్నది. నీలాద్రి వాసుడైన పరమేశ్వరునికి సమీపించుమా. స్వామి అర్చన సమయం ఈ వాద్య సందేహం వినిపించుచున్నది. లేనిచో వేరే దైవం ఏదైనా సమీపం ఉన్నదా అని రాజు అడగ్గా నారదుడు పలుకును. ఓ రాజా, ఈ క్షేత్రం రహస్యమైనది, విష్ణువుచే దాచబడినది. అచట గల దైవం గురించి మానవులకు తెలియనిది. నీవు వంతుడువు, శ్రేష్ఠుడువు. నీ భాగ్యం వలన నీ పురోహితుడు విద్యాపతి ఇంద్రియ నిగ్రహం కలబాడగుడి చేత నీ స్వామిని చూడగలుగును. నీవు చతురంగ బలంతో షడంగంతో ఈ అతి సాహసంగా కార్యం చేయబోకుంటివి. నా అనుమానం ప్రకారం నీలాద్రి మరియు 3 యోజనముల దూరంగా ఉండి ఇది ఏకమ్ర శివక్షేత్రం. అతడు భయపడి ఇచటే చరణ పొందును. ఇంద్రదుమ్యుడు ఎట్లా పలుకును. శివుడు భయపడుచు ఎట్లా ఎవరి శరణ కోరును. 3 పురములు ఒక బాణంతో దగ్ధం చేసిన శివునికి ఈ పరిస్థితి ఎలా కలుగును. నాకు మిక్కిలి ఆశ్చర్యం కలుగుచున్నది. దుర్లభమైన ఈ కథను వినగోరుచున్నాను. సంసారం చే భయపడి వారిని రక్షించేవాడు పరమ పావనుడు అగు శివుడే ఎలా భయపడును. అతనికి జయింపగల సమర్థుడు ఎవరు. నారదుడు ఎట్లా చెప్పును. ఓ రాజా, పూర్వం జరిగిన కథను నీకు చెప్పుతును. శివుడు పార్వతి చేసిన తపస్సుకు మెచ్చి వివాహం చేసుకును. బ్రహ్మచారి అగున శివుడు కామునిచే పీడింపబడెను. యవ్వన పతి అగున గౌరితో కలిసి ఆమె తండ్రికి చెందిన యమగిరి సానువులపై దేవభోగములు అనుభవించును. ఒకనాడు ఆమె తన భవనం నుండి కుల స్త్రీలతో కలిసి వచ్చుచుండగా ఆమె తల్లి నవ్వుచి ఎట్లానను. నీవు దట్టమైన అడవి అందు మిక్కిలి శ్రమపడి వరుని కోరిన తపస్సు చేసిదివు. కానీ కులము లేనివాడు, గుణము లేనివాడు, వృద్ధుడు అయిన వరుని పొందితివు. అటువంటి వాడిని అయినప్పటికీ అతడు సన్నిధిని రాత్రి పగులు వదిలిపెట్టగా ఉంటివి. అతడితో ఏ గుణమున్నదని నీ భర్త ఇచ్చిన ఆభరణలు ధరించుచుంటివి. నా ఇంటి అందు నివాసించుచుంటివి. తండ్రి సంపదలను అనుభవించుచు చాలా కాలం నుండి ఇతరుని నివాసించుకుంటివి. ముల్లోకములందున కన్యలు వివాహమైన తర్వాత ఆభరణములు ధరించి తండ్రి ఇంటి నుంచి భర్త ఇంటికి వెళ్ళుదురు. నేను పితృదేవతలను మానస కన్యను. వివాహమైన పిదప పితృలోకము నుండి హిమపర్వతం వరకు వచ్చి తిని ఇది అంతా నేను హాస్యం కొరకయని ఉంటిని. నీవు కోపంగా చూడకము. అల్లినితో ఈ మాటలెన్న చెప్పవలదు. అతడు విష్ణువుతో సమానుడు వాడు. నారదుడు ఇట్లా చెప్పును. తల్లి ఈ విధంగా పలకగా భర్తను నిందించుట విని సహించలేక కోపంతో పెదవులు అదరంగా ఏమీ మాట్లాడక భర్త వద్దకు వచ్చి స్నేహితులతో కూడిన పౌరుషమైన వాక్యముల కొద్దీ మాటలతో చెప్పును. స్వామి, మామగారి ఇంటి యందు ఇక ఉండవద్దు.
నీచులగ వారికి కూడా తగని ఈ పని మూడు లోకములు గురువులకి నీకు ఎట్లా తగును? మనం ఇచ్చట నివాసించుట తగదు. నాకు ప్రియమైన ప్రదేశమేది లేదు. నీవు నివాసించుటకు తగిన ప్రదేశమేది అని పార్వతి పలగ్గా బృహస్పద్వాజుడగిన శివుడు ఆమెతో కలిసి వృషం ఎక్కి మధ్య దేశం త్వరగా వెళ్ళాను. ఆ అన్ని తీర్థంలో దాటి ప్రయాగ దాటి గంగా తూర్పుపై ప్రవహించుచున్న ఉత్తర తీరం నందున వారణాసి అనే నగరం పార్వతి కొరకై నిర్మించును. 5 కోసుల పరిమితి గలదని అందమగును ప్రసాదంలో నిండి ఉన్నది. వందలాది హట్టకమ్మలతో అసంఖ్యమైన ఉపవనలతో పెక్కి తీర్థములతో నానా విధములుగా జనులతో ఆ నగరం అలలాడుచుండును. శివుని ఆజ్ఞపై విశ్వకర్మ నిర్మించిన ఆ నగరం పవిత్రం చల్లనివి అగు గంగా తరంగములతో పాపములు పోగొట్టుచుండును. ఆ పురం మధ్యలో బంగారు హట్టకములతో రత్నస్తంభములతో నిండి అన్ని దిక్కులకు వ్యాపించిన ఒక భవననందున శివుడు పార్వతితో కలిసి లక్ష్మితో విష్ణువు వలె సుఖములు అనుభవించును. ఆ నగరం విశ్వనాథుడు ఎప్పుడునూ వదలక ఉండును. మానవులకు ముక్తినిచ్చుట ఆ నగరం అవిముక్తి అనే పేరు కలిగను. సంసారం వలన భయపడిన వారందరూ ఆ నగరం సేవించుచుండును. పార్వతి చక్కని అలంకారం ధరించి అచట నివాసించుచు తల్లిని తండ్రిని కూడా తలవక ఆనందం ఉండును. ఈ విధంగా కొన్ని యుగములు గడిచిన తర్వాత శివుడు ఆ నగరమునకు కోటి ఆత్మలింగమును స్థాపించి కైలాసముకు వెళ్ళెను. పిమ్మట పెక్కురు రాజులు ఆ నగరము పరిపాలించారు. పూర్వం ద్వాపర యుగమునందున కాశీరాజును ఒక రాజు పాలించును. అతడు ఉగ్ర తపస్సుతో శివుని సంతోషింపచేసును. జరాసంధుడు మొదలైన వారిని జయించి కృష్ణునితో యుద్ధంలో తాను జయింపవలనని వరం కోరును. తపస్సే సంతోషించిన శివుడు ఆ వరం ఇచ్చును. శత్రువులైన అణుచి, ఓ రాజా, నీవు యుద్ధమునందు కృష్ణుని జయింపగలవు. నీ కోరిక నేను ప్రమదాలతో కలిసి వృషంపై వచ్చి యుద్ధం చేయగలను. అట్టి పరమ శివునికి నుండి పొంది ఆ రాజు మదించివాడై చంకచక్ర గదాధరిని కృష్ణుని యుద్ధంకు ఆహ్వానించును. అంతర్యామియాగి స్వామి అది అంత తెలుసుకొని కాశీరాజును వధించుటకు చక్రాయుధం పంపును. 1000 సూర్యుల వెలుగుతో ఆ చక్రం ఉగ్రరూపం ధరించి కాశీరాజు శిరస్సు ఖండించి అతడి బలమును నగరమును దహించును. విష్ణువు ఆశయమును పూర్తి చేయుటకు అట్లా సకాలం దహించిన ఆ చక్రమును చూసి శివుడు మిక్కిలి కోపించును. గణములతో కలిసి వృషము ఎక్కి దాన్ని వెంబడించును. ఆ సుదర్శన చక్రం కనిపించినంతనే శివుని పూర్వం తన విష్ణువుకు భక్తిచే సంతోషింపచేసి పొందిన పాశుపతి వస్త్రం ఉత్పత్తం వలె ప్రయోగించును. విష్ణు శివునికి ఆ వస్త్రం ఇచ్చినప్పుడు నీవు ఆ అస్త్రమును తలచినంతరం రాగలదు కానీ నాకు ప్రతికూలంగా ఉపయోగించినచో అది శక్తి లేనిదగును అని చెప్పుటే ఘోరమైన ఆ పాశుపతం విఫలమైను. సుదర్శన చక్రం వారణాసిని దగ్ధం చేయుట చూసి భయపడి శివుడు జగత్తుకు మొదటివాడైన అనాది పురుషోత్తమునకు స్వామినికి ఎట్లా స్తోత్రించును. శివుడు ఎట్లా పలుకును: నారాయణ పరంధామ పరమాత్మ పరత్పర సచిదానంద విభవ నిరంజన, నీకు నమస్కారం. జగత్ కారణమైన వాడు, సృష్టి మొదలైన వాటిని గుణవేదం వలన కొనసాగించుచున్నవాడువా, నీ మాయచే కప్పబడిన ప్రకాశం గలవాడు, నీకు నమస్కారం. లోపల బయట దగ్గర దూరం గురువు లఘువు స్థిరము అణువు స్థూలము ఏది కాని వాడైన నీకు నమస్కారం. బ్రహ్మకు నాకు కోట్ల కొలది కాలం గడిచినను అది నీకు క్షణములో సగం కూడా కాదు. ఇది అంతా కూడా నీ కడగంటి చూపుచే జరుగుచున్నది. అట్టి కాలస్వరూపుడైన నీకు నమస్కారం. ఒక్కొక్క రోమం నందు బ్రహ్మాండ సమూహంతో గలవాడు, కొలుసు సత్యం కానవాడు, అటువంటి విశ్వాత్మకు నీకు నమస్కారం. నీవు కల్పించిన కాలం యొక్క పరిమాణం చేతను బ్రహ్మకు ప్రళయము, ఉద్భవం, మన్వాంతరం ఇవన్నీ కూడా కలుగుచున్నవి. అట్టి నీకు నమస్కారం. తపస్సే సృష్టింపబడిన నేను నీ ప్రభావం తెలుసుకోలేకపోతిని కనుకనే నీ చరణ కోరిని నన్ను క్షమింపుము అని ఈ విధంగా త్రిపురాంతకుడైన శివుడు స్తోత్రింపగా చక్ర రూపంలో వదిలి విష్ణు ప్రత్యక్షమైను. ప్రసన్నవదనై శంఖం చక్రం గదా ధరించి గరుడుపై పద్మాసనమని కూర్చుండి వనమాలను ధరించి ఉండును. ఆరములు కుండలను కేయూరములు కిరీటములు మొదలైన వానిచే ప్రకాశించుచు ఎడం పక్కన లక్ష్మీదేవి నీ కుడి పక్కన సత్యాదేవిని కలిగి ఉండును. నల్లని మబ్బు వంటి కాంతి కలిగిన శరీరం కలిగి దయాసముద్రుడై క్రోధంతో ఆవేశించబడిన వాని వలె భయపడుచు శివునికి ఎట్లాను స్వామి చెప్పును: ఓ శివ, ఇంతకాలంలో నీకు ఈ దుర్బుద్ధి ఎట్లా కలిగినది? కీటముల వంటి హల్పుడైన రాజు కొరకై
నాతో యుద్ధము సిద్ధపడితివి. నా ప్రభావం ఎంతో నీకు తెలుసుకొనలేవు. దేవ తరచు గాని రాక్షసులు గాని నీ పాశుపతాస్త్రం జయింపరానిది నిజమే. కానీ నా కోపం యొక్క రూపము చక్రం నిన్ను కూడా వదలదు. నన్ను అవమానించి ఈ భూమిపై నీవు కాక ఎవరు తిరగలరు? పూర్వం గొప్ప తపస్సు చేసి నా శరీరంలో వృద్ధి పొందితివు. ఇప్పుడు చాలా కాలం నుండి పార్వతితో కలిసి ఇచ్చటని సుఖములు అనుభవించితివు. ఈ వారణాసి నగరం చిరకాలం నిలవలనన్నా నా పేరుతో ప్రసిద్ధి చెందిన పురుషోత్తమ క్షేత్రం వెళ్ళుము. దక్షిణ సముద్రం తీరమున నీలాద్రిపై 10 యోజనములతో విస్తీర్ణం కలిగిన వీరజ మండలం వరకు వ్యాపించున్నది. చిత్రోత్పత్తులను పరం పావనమైన క్షేత్రం. అచరి నుండి దక్షిణ సముద్రం వరకు ఉన్న ప్రదేశం ఒక అడుగు కంటే మరొక అడుగు శ్రేష్టమైనది. మోక్షమిచ్చే నీలాద్రిపై నీలమణితో చేసిన 4 రూపములు ధరించున్నాను. దానికి ఉత్తరం పవిత్ర కాలమని ఒక వనమును గలదని అతడు నిర్భరుడైన పార్వతితో కలిసి నివాసించుచుండును. అన్ని లోకములను సృష్టించిన బ్రహ్మ అచట కోటిలింగమును తీర్థమును కలిగి ఉండును. అహంకారమును వదిలి సపరివారంగా నీవు ఇచ్చటకు వెళ్ళుము. నారదుడు ఎట్లా చెప్పును. ఆ విష్ణువు చెప్పుచుండగా శివుడు తల వంచి చేతులు జోడించి మధుసూదన స్వామితో ఎట్లా పలుకును. తదుపరి కార్యక్రమంలో మరికొంత తెలుసుకుంటాం. అంతవరకు మంగళం కౌశలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామ్యప్రదాయని శ్రీగిరీశాయ దేవాయ వల్లినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.